ఇప్పుడు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను కొన్ని పేర్లు అడుగుతాను. ఆ పేర్లలో ఒక్కొక్కరి పేరు వినగానే మీకు ఫస్ట్ ఒక్క వర్డ్లో ఏమనిపిస్తుందో అది చెప్పండి. ఓకే. కవిత గారు. చెప్పనీకి ఏం లేదు. కేసీఆర్ గారు. ద గ్రేట్ లీడర్, తెలంగాణని సాధించిన వ్యక్తి. కేటీఆర్ గారు. అప్కమింగ్ సీఎం. హరీష్ రావు గారు. ట్రబుల్ షూటర్. తీన్మార్ మల్లన్న. అప్కమింగ్ గ్రేట్ లీడర్. ఈ దాడి వెనుక నిజం. దాడి వెనుక నిజం ఏం లేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క తను ప్రమోట్ కావడానికి చేసి ఉండొచ్చు. తర్వాత సరే ఆమెకు బాధ అనిపించి చేసి ఉండొచ్చు, కానీ దాడి చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇంకోటి, ఏ వ్యక్తి పైన కోపాలు ఉండొచ్చు, ఏ వ్యక్తి పైన కక్ష ఉండొచ్చు, కానీ కక్ష సాధింపుల కోపాలు అనేది దాడితో కాదనేది నేను అనుకుంటున్నా. ఒక వ్యక్తిని చంపేస్తే ఏమొస్తుంది అన్న? ఒక వ్యక్తిని కొడితే ఏమొస్తుంది? నీ కోపంతో ఒక వ్యక్తిని కొడతావు కావచ్చు, నీ కోపంతో ఒక వ్యక్తిని చంపేస్తావు కావచ్చు, రేపటి రోజు బాధపడేది నువ్వే కదా. నీకు నీ మీద కోపం వచ్చింది, నేను వచ్చి నిన్ను కొట్టిన తర్వాత ఒక 1 అవర్ దాకా కోపం ఉంటుంది. 1 అవర్ తర్వాత నువ్వు రియలైజ్ అయిపోతావు, కొడితే ఏమొచ్చింది, మాట్లాడుకుంటూ అయిపోతుండే కదా అనేది. సో క్షణిక ఆవేశంలో వీళ్ళు దాడి చేసిరా, లేకపోతే కావాలనే దాడి చేసిరా, లేకపోతే సోషల్ మీడియాలో మనం ప్రచారం కావాలనే ఆలోచనతో చేసిరా, ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుంది, ఈ చర్చ మన రావాలనేటటువంటి ఆలోచనలో చేసిరా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ఏది ఏమైనా దాడి వెనకాల ఒక భయంకరమైన కుట్రే దాగుండొచ్చు. అసలు గన్మెన్ కాల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గన్మెన్ తన ప్రాణాలను తను కాపాడుకోవడానికి, తన బాస్ ప్రాణాలు కాపాడడానికి, బేసిక్గా గన్మెన్ల పని అదే కాబట్టి వాళ్ళ గన్మెన్లు అసలు ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి దగ్గర గన్మెన్లను పెట్టేదే ప్రజాప్రతినిధిని కాపాడడానికి, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి పైన దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులను బెదిరియడానికి, భయపెట్టడానికి, వాళ్ళ ప్రజాప్రతినిధిని కాపాడుకోవడానికి మాత్రమే ఫైర్ చేశారు అంతే. సో నార్మల్గా నేను గన్మెన్లు ఫైర్ చేయడం 100% కరెక్ట్. ఎందుకు చెప్పాను? నేను గాల్లో కాల్చిరాలు, మనుషులను కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గాల్లో కాల్చిర్రు, మనుషులను కాదు అది కాల్చింది. కొన్ని మీడియా ఛానల్ అయితే మల్లన్న గన్మెన్ కాల్చిండు, రక్తం వచ్చిందంట. ఎక్కడి కథ మరి, ఎవరు ఏడ చూసినాం? ఇది కింద రక్తం కనిపించింది, ఆయన కాలుస్తూనే వచ్చింది. అది ఇంకొంతమంది ఆ డోర్లకి వెళ్ళి గన్ను పెట్టింది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి టిక్ 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 అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు కొంతమంది. కానీ ఏమైంది, మేము చూసినామా నిజంగానే కాల్చిందా? మాకే డౌట్. తర్వాత అన్న నిజమైన ఏదంటే ఇదంతా ఫేక్ కదా, నేనేది కాల్స్తాను. గన్మెన్ తెలియదా అన్న? ఏం చేయాలో తెలియదా? పోలీస్ అధికారులు ఉత్తనే అవుతారు వాళ్ళు. కిషన్ రెడ్డి అంటే డిఫెన్స్ లో పడ్డాడు లీడర్, డిఫెన్స్ లో పడ్డ లీడర్ అని చెప్తా. అంటే మన అంటే ఎట్లా అనొచ్చు కిషన్ రెడ్డి గారిని అంటే, సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డాడు అనుకుంటున్నాను. రాజాసింగ్ కట్టర్ హిందుత్వవాది, అప్కమింగ్ ద గ్రేటెస్ట్ లీడర్. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ అంట. ఈటల రాజేందర్ ఫ్యూచర్ సీఎం. రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే కావచ్చు. ప్రజెంట్ తెలంగాణ సీఎం. ఎట్లా చెప్పాలి? కానీ నాకు ఏం చెప్పాలో అర్థమైంది. ఒక వర్డ్ ఆయన గురించి చాలా వర్డ్స్ వస్తాయండి, ఒక వర్డ్ కాదు, చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఏం లేదు. ముఖ్యమంత్రి గారి గురించి చెప్పడానికి నాకేం వస్తలేదు. కానీ ద గ్రేట్ లీడర్ అన్నికి లేదు, ద గ్రేట్ సీఎం అన్నికి లేదు, సూపర్ సీఎం అన్నికి లేదు, ఎక్సలెంట్ సీఎం అన్నికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మనం కొన్ని చూస్తున్నాం కదా. కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అయితే అంటారు. డౌన్ టు ఎర్త్ పర్సన్ అనే ఎంతున్నా సింప్లిసిటీగానే ఉంటాడు. కొంతమంది అటు టీ షర్ట్లు వేసుకుంటాడు, బూట్లు వేసుకుంటాడు. ఎవరు వేసుకోరన్నా, మనం వేసుకోమా అన్న, అవన్నీ బేస్లెస్ అంతే ఎలిగేషన్స్. కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అంతే ముఖ్యమంత్రి. బట్టి విక్రమార్క బట్ అన్న స్ట్రాంగ్ లీడర్. పొంగులేట్ అన్న అన్ని నాదే నడవాలనుకో.